నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే సహాయ సహకారాలు అందిస్తా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు భరోసా మహిళా సంక్షేమము సంరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి మెట్పల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు 794 మహిళా సంఘాలకు 1.25 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు భరోసా ఇచ్చారు. ఇటీవల వాటర్ రేస్ పోటీలలో పాల్గొనేందుకు క్రీడా పరికరాల కొనుగోలు నిమిత్తము ఆర్థిక సహాయం అందించాలని బాపట్ల జిల్లా రేపల్లెలోని నాగలంక గ్రామానికి చెందిన నాగిడి గాయత్రి నాగిడి భార్గవి ఎంపీని కోరారు. వెంటనే స్పందించిన ఆయన 1,10,000 ఆర్థిక సహాయాన్ని వారికి అందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగా సుబ్బారావు, వైస్ చైర్మన్లు తూనగుంట్ల కాశీ విశ్వనాథ గుప్తా, గుంజర్లమూడి ప్రశాంత్ కుమార్, మండల కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణ, గాదె వెంకయ్యబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్లో స్లాలం ఫస్ట్ పార్టిసిపేషన్ చేసాము. ఆ తర్వాత మేము పార్టిసిపేషన్లో చాలా గేమ్స్ ఆడాము. మన ఏపీలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. దాని కారణంగా మేము మధ్యప్రదేశ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మన సార్ మాకు కడవ చూపించడం వల్ల మొన్న జరిగిన ఏషియన్ సెలక్షన్లో మేము పార్టిసిపేషన్ చేయాలి. ఇప్పుడు మేము ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాము. ఎక్కడ దొరుకు 57,000 మాకు ఆర్థికంగా మేము మర్చిపోతాం కాబట్టి మా దగ్గర అంత స్తోమత లేదు. సార్ మమ్మల్ని మాకు మెడల్స్ అనేవి స్పాన్సర్ చేయడం జరిగింది. సార్ రాష్ట్రంలో మహిళా సంక్షేమము సంరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా చింతగట్టులోని బీజీఆర్ గార్డెన్స్లో హాసన్పర్తి మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. మండలానికి చెందిన 43 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 46 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మహిళా అధికారులు, సిబ్బంది, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్పర్తి మండల కేంద్రంలో
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 40 మంది లబ్ధిదారులకు గాను 43,04,000 రూపాయల విలువ చేసే చెక్కుల్ని అందించడం జరిగింది. అదేవిధంగా చెక్కులు 46 మందికి గాను 18,01,000 విలువ చేసే చెక్కుల్ని లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తంగా 61,06,000 విలువ చేసే చెక్కుల్ని లబ్ధిదారులకు అందించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో 5859 పేద బిడ్డలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో 20 మంది పేద బిడ్డలకు మరి ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఘనంగా జరిపించుకోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో మహిళా వారోత్సవాలు 8 రోజులుగా చేయడం జరుగుతుంది. అన్ని మండల కేంద్రాలలో బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. జిల్లాలో ఇంకొల్లు, వేటపాలెము, చీరాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలోని 13 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి క్యూ లైన్లు, ఎన్నికల తీరు, భద్రతా చర్యలను పర్యవేక్షించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లాలో కూడా ఈ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా విదౌట్ ఎనీ ఇష్యూస్ ఇప్పటిదాకా ఎలక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. మొత్తం 700 సిబ్బందితో అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇంకొల్లులో ఉన్న పోలింగ్ స్టేషన్ సెన్సిటివ్ ఉండడం వలన ఇక్కడ ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. సో విదౌట్ ఎనీ ఇష్యూస్ ఓటింగ్ పీస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో మొత్తం ఎలక్షన్ ఏమి ఇష్యూ లేకుండా అంత ప్రాపర్గా కంప్లీట్ చేస్తాం. నమస్కారం. సో ఈరోజు బాపట్ల జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మొత్తం జిల్లాలో 700 ఫోర్స్ పెట్టుకొని అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని చోట్ల విదౌట్ ఎనీ ఇష్యూస్ పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తుంది. సో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో అన్నీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ వేటపాలెం అండ్ ఇంకొల్లు కూడా సెన్సిటివ్ లొకేషన్స్లో ఉన్నాయి. అక్కడ నేను కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఏం ఇష్యూ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తూ ఉంది. సో అంత ఎలక్షన్ పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు ఇన్షూర్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు అన్ని చోట్ల పీస్ఫుల్గా విదౌట్ ఎనీ ఇష్యూస్ అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల సఫిషియెంట్ నెంబర్లో పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం అరౌండ్ 700 మెంబర్స్తో మొత్తం డిస్ట్రిక్ట్లో బందోబస్తు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు. ఎక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్న క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు అక్కడికి వెళ్తాయి. అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి. సో సాయంత్రం దాకా అంతా అన్ని చోట్ల పీస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు చేశాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకటరెడ్డి గార్డెన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి సరోజమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ 794 మహిళా సంఘాలకు 1.25 కోట్ల రూపాయల మేరకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, మున్సిపల్ మహిళా సిబ్బంది, ఆర్పీలు, పారిశుద్ధ్య మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, జ్యుడిషియల్ డిపార్ట్మెంటు ఏజీపీ సురక్ష, ఎక్సైజ్ సిఐ రాధా, ఐసీడీఎస్ అధికారిని తిరుమలదేవి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది.
కొరుట్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా శాల్వా తరఫున మున్సిపల్ తరఫున మరియు వారి సతీమణి సరోజనమ్మ గారికి కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలు అందుకుంటున్నది. మహిళలకు ముందరు తీసుకుపోవాలి, మహిళా రిజర్వేషన్ పెట్టి మహిళలకు అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ముంగట్టుకోతుంది కనుక రేపు ఎన్నికలతో 6 నెలలు 7 నెలల ఎన్నికలే కళ్ళకొన్ని మాటలు చెప్పి ఎన్నికల ముందు భాగంగా వస్తారు, గంగిరెడ్డిలో వచ్చినట్టు వస్తారు. మాట మాట్లాడండి, అడగండి, నిలదీయాలి. మనకు కూడా ఏమున్నాయా బీజేపీ వస్తే అడగండి. 10-12 రాష్ట్రాల్లో మీ రాష్ట్రం ఇవాళ మీరు పథకాలు ఇస్తున్నారు, మరి పెన్షన్ ఇస్తున్నారా, ఈ రైతు బంధు ఇస్తున్నారా, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా, కళ్యాణ లక్ష్యం ఏ తల్లడినా ఏ తల్లడినా ₹1,60,000 కళ్యాణ లక్ష్యం ఇస్తున్నారా, మీరు షాది ముబారక్ ఇస్తున్నారా అని మనం నిలదీయాలి. అయితే బుద్ధుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మేము ఇస్తున్నామంటారు, పెన్షన్ మేము ఇస్తున్నామంటారు, ప్రతి ఒక్కరు మేము ఏదే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు మనం కట్టే ఏవైతే జిఎస్టీ కానీ ఏవైతే ఉన్నాయో మన కట్టే డబ్బులకు వెళ్ళి 40% మనకి ఇచ్చి 60% మన దగ్గర పెట్టుకొని ఈ నాటకాలకు అంతా మాయాంగా చెప్తారు. వాళ్ళు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చాడు మన అక్కడ రోడ్ తయారు చేసి మనకి ఇస్తలేడు. మన డబ్బులే మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్లు ₹100 కడితే ₹40 మనకి ఇస్తున్నాడు. ₹60 పెట్టుకొని ఆ ₹60 వరకు ఆ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ విధంగా జరుగుతుంది కనుక కళ్ళపడి నమ్మకండి. అసలే మన మోసపోవద్దు, మనం పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి, పనిచేసే ప్రభుత్వాలు ఉంచుకోవాలి. ఆ విధంగా మన కేసీఆర్ నాయకత్వంలో ముందు భవిష్యత్తులో కూడా అన్ని విధాలు మనకి ఇంకా జరుగుతుంది. ఇంకా జరిపించడం కోసం కూడా ఆయన సహాయశక్తులు కృషి చేస్తాడని కూడా నేను తెలియజేస్తున్నా. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని రాజ్యసభ సభ్యుడు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి సీఎంకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టమంగ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోపిదేవి వెంకటరమణారావు నాయకత్వం. జై జగన్, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి రాజీవ్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అశేషమైనటువంటి ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభపరిణామం. గడిచిన ఈ 12 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రారంభ దశ నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుంచి
నేటి వరకు కూడా పలు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలకు, పలు సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాలకు వేదికైనటువంటి పరిస్థితులు. ఒంటరిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో హైదరాబాద్ కుకట్పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 742 ఓట్లకు గాను 620 ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుకట్పల్లి తహసీల్దార్ గోవర్ధన్ తెలిపారు. పురుషులు 285, మహిళలు 335 మంది తమ ఓటును హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరము బ్యాలెట్ బాక్సులను పోలీస్ భద్రత మధ్య సరూర్ నగర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్కి తరలించామని తెలిపారు. అన్ని స్కూల్స్ కూడా మూర్తినగర్ నుంచి వచ్చాను. నేను ఎమ్మెల్సీ ఓటు ఇక్కడ వేసాను, ఓటు వినియోగించుకున్నాను. ఎలా ఉన్నాయి సార్ వసతులు? లోపల వసతులు చాలా బాగున్నాయి, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ పరంగా అన్ని పరంగా చాలా బాగుంది. ఇంతకుముందు కూడా వినియోగించుకున్నాను, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా వినియోగించుకున్నాను. సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కూకట్పల్లిలో సజావుగా సాగుతుంది. ఇక్కడ టోటల్గా 742 ఓటర్స్ నమోదై ఉన్నారు. 400 మంది మహిళా టీచర్లు, 342 మంది మేల్ టీచర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు వరకు 63 మెంబర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరగడానికి సైబరాబాద్ గారి సిపి గారి ఆదేశాల మేరకు అన్ని రకాలైనటువంటి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. సిఐ కూకట్పల్లి ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేటట్లుగా అన్నిత్యం పోలీసు ప్రత్యేకమైన నిఘాతో, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుంది. హైదరాబాద్ అంబర్పేట దేవస్థానంలో సభ్యత్వ నమోదుకు ఛాన్స్ ఇవ్వాలని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడో పుట్టి పెరిగిన వారికి ఈ దేవాలయంలో సభ్యత్వ నమోదు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ తాత ముత్తాతల నుండి ఇక్కడే పుట్టి పెరిగిన తమకు మాత్రం సభ్యత్వం లేకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు, కమిటీ మెంబర్స్ తమకు కూడా సభ్యత్వ నమోదును కేటాయించాలని కోరారు. నా పేరు ఎరకల మహేందర్ గౌడ్. మేము ఇక్కడ మన అంబర్పేట్ బాగంబర్పేట్ బుజిలి మంకలమ్మ దేవస్థానం దగ్గర
మీరు దీక్ష చేస్తున్నాం. అది ఎందుకంటే ముఖ్యమైన కారణం మాకు సభ్యత్వం కావాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన కాంతాన్లకు పని బట్టోళ్లకు సభ్యత్వం లేదు. మేము గత 2 సంవత్సరాల కిందట కూడా మాజీ అధ్యక్షులైన సత్యబాబు అన్న గారికి కూడా మెమరాండం ఇచ్చినాం. అప్పుడేం స్పందన లేదు. కొద్ది రోజులు వెయిట్ చేసినాం. మళ్ళీ ఒక నెల రోజుల కిందట కూడా మన పంజాల జ్ఞానేశ్వర అన్న గౌడ్ గారికి మెమరాండం ఇచ్చినాం. అన్న ఏమన్నాడు, నేను కనుక్కొని చెప్తా సమ్మె అన్నాడు. మళ్ళీ మొన్న పోయి అడుగుతా ఏమన్నాడు అంటే, ఏం లేదు తమ్మి, ఎవరు సపోర్ట్ చేస్తలేదన్నాడు. అయితే మేము ఇక ఈరోజు దీక్ష చేస్తున్నాము. ఇప్పుడు గిట్ట మా న్యాయమైన కోరికను గిట్ట తీర్చకుండా మాకు సభ్యత్వం వేయలేరనుకో, ఈ కార్యాచరణ ఇక ముందు చాలా ఉధృతంగా తీసుకెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మేము అమ్మవారి సేవ చేయడానికి వస్తున్నాం. మేము అమ్మవారి ఆస్తులు పంచేయమని అడుగుతలేం. మేము అమ్మవారి సేవ చేయడానికి మాకు కూడా అవకాశం కల్పిమంటున్నాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే సభ్యత్వం లేకుండా రావచ్చు. సభ్యత్వం లేకపోతే మేము వచ్చి మాట్లాడలేమన్నా. మా ఫ్రెండు ఇక్కడ లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల కిందట వాళ్ళకి ఇక్కడ పని బాట్ల వాళ్ళు ఫస్ట్ బోనం ఎత్తుకుంటారు. అనంతపురం నగరంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూతుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత క్యూలో నిల్చున్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఓటింగ్ పూర్తయిన పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులను వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. అనంతరము పోలీస్ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత మధ్య సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 16న ఉపాధ్యాయ కౌంటింగ్ జరగనుంది. మేము ఇచ్చిన ఒఫామాలో ఫస్ట్ షీట్ ఐటమ్ 1 అని ఇచ్చాము. సో ఈ షీట్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ మెటీరియల్ అని రాసాం. సో దీంట్లో గ్రాడ్యుయేట్స్కి విడిగా టీఎస్ నెంబర్ వారీగా ఫిల్అప్ చేయాలి. అలాగే టీచర్స్కి కూడా టీఎస్ నెంబర్ వారీగా ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ముందు బ్యాలెట్ బాక్స్ వచ్చినప్పటికీ అది మొత్తము సీల్ వేసి కవర్ వేసి తీసుకొస్తారు. కాబట్టి మీరు బ్యాలెట్ బాక్స్ పైన అడ్రస్ ట్యాగ్స్ పలానా పోలింగ్ స్టేషన్లో కరెక్ట్గా రాసారా అనేది చెక్ చేసి తీసుకోండి. తర్వాత మనకి గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా ఈ జంబో బాక్సెస్ వాడాం కాబట్టి దానికి సంబంధించి కీస్ కవర్ ఓపెన్ చేసి 3 కీలు ఉండాలండి. 3 కీస్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని తీసుకోవాలి. సో 3 కీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ టీఓ డైరీ కానీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్ కానీ, గ్రీన్ పేపర్ సీల్ అకౌంట్ కానీ, డిక్లరేషన్స్ కానీ ముందు అన్ని కాలమ్స్ ఫిల్అప్ అయి ఉండాలి. తర్వాత సంతకాలు కూడా చేసి ఉండాలి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నర్సారావుపేట మార్గంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక ప్రాంతానికి చెందిన కంబంపాటి సుధీర్ బాబు ద్విచక్ర వాహనంపై నర్సారావుపేట వెళ్తూ ఉండగా చిలకలూరిపేట వస్తున్న మినీ ట్రాన్స్పోర్టు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీర్ బాబు రోడ్డుపై పడి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలము వెండుగంపల్లిలో పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వెండుగంపల్లి గ్రామానికి చెందిన రేము అతని తమ్ముడు మంజుపై అనిమిగానిపల్లికి చెందిన మణి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని కుటుంబ సభ్యులు కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దౌర్జన్యకారుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కనుక తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. అడ్డం పోయినా ఏమన్నా మాట్లాడినా ఏమిటి నరికివే నా మగని వాళ్ళు బాలేదు సార్, వాళ్ళు బాలేకుండా వచ్చి అదే రోజు కూడా కాలేదు ఇంకా ఇప్పుడు ఎంత గట్టిగా అడుగుతున్నావు అంతే గట్టిగా ఫోన్ అదే పౌరుషం ఉండాలి. మంది వచ్చిరి ఫస్ట్ వచ్చి మాట్లాడి గలాట్లు పడ్రి. అరే నేనేం చేస్తున్నా వెంటనే ఇళయరాజానికి ఫోన్ చేస్తుంది. ఏమన్నా ఇట్లా పోయి ముందుసారి ఇట్లా కొట్టిదండ్రి, ఒకసారి లేకుండా చిన్నోళ్ళు కూడా వచ్చి కొడతారు. ఎట్లా ఆడోళ్ళు మొగళ్ళు ఎవరిని చూరుకుండా కొడతారో సరిపోయినా మీడియాలో ఇదని కొన్ని ఆడోళ్ళంతా ఉంటే ఆడోళ్ళు ఎవరు చూరుకుండా ఇదండ్రి అన్నాక ఆయన ఫోన్ చేసినాక జీప్ వచ్చినాకనే ఇళయరాజా జీప్ వచ్చినాక ఆయన జీప్ వచ్చినాక మాట్లాడి జీప్ వచ్చినాకనే చెప్తా ఉండేది. జీప్ వచ్చినాక గట్టి వచ్చింది. ఏమరా అప్పుడు ఆ జీప్ వచ్చినాక మాట్లాడినప్పుడు ఏమే ఇట్లా ఎవరైనా ఇట్లా చేస్తారు అంటే నీకే తెలిసినారా ఆడవాళ్ళు మగలు చూస్తాకుండా అట్లే లేకుండా అంటారు పిల్లలు వాళ్ళ పేర్లు ఏం తెలుసా? తెలుసుకునే పేర్లు తెలీదు. మన పేరు నల్లమణి. వాడు ఇప్పుడు ఉండేది బెంగళూరులో ఉండేది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడ వచ్చేస్తున్నాం. మాది వెజిటేబుల్ అంగడి, తరకారీ అంగడి, చేపల అంగడి. దాని గురించి చేపలు అప్పడిగినోడు ఇచ్చేదని చెప్పింది. నీ పెళ్ళంలో దెంగ అని దానికి నాకు పాపం వచ్చి నేనేం చేసిన ఎవరా నువ్వు ఎవర్రా అని చెప్పి గలాట్ అడిగింది. గలాట్ వేసే లోపల ఇళయరాజానికి ఫోన్ చేసినాయి. మీ ఊరిలో కదప్పా వీళ్ళు వచ్చేసి నాకు గలాట్ చేస్తూ ఉన్నారు అని చెప్తుంది. ఇళయరాజాకి ఫోన్ చేస్తుంది. ఇళయరాజా ఫోన్ చేసిన తర్వాత ఏం చేసినాడు అంటే ఇళయరాజా అనుకుని వాళ్ళ జీప్లో పంపించినాడు. వాళ్ళు 10 మంది వచ్చి ఆ 10 మంది ఏం చేసినంటే ఒకడు వచ్చి కత్తి ఇచ్చినాడు. మన వీడియో కూడా ఉంది. టక్కనే కత్తి ఇచ్చి నరుక్కుంటారా వెళ్ళి అట్లా ఇళయరాజా చూసుకుంటాడు. మేము మా ప్రభుత్వం ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి మాట్లాడేసి నేరుగానే చెప్పినాడు. ఇదే జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే సహాయ సహకారాలు అందిస్తా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు భరోసా. మహిళా సంక్షేమము సంరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. మెట్పల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు 794 మహిళా సంఘాలకు 1.25 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.